సినీ పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఇండియాలో లక్షల్లో మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో గుర్తుండిపోయే మూవీస్ వేలల్లో ఉంటాయి. ఇక ఈ మూవీస్‌లో ఇండస్ట్రీ హిట్స్ వందల్లో ఉంటే, ఆ వందల సంఖ్యలో ఉన్న మూవీస్‌లో ఎక్కువ కలెక్షన్స్‌ని వసూలు చేసి టాప్ 10 పొజిషన్‌లో ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం. సింపుల్‌గా చెప్పాలి అంటే మన ఇండియాలోనే హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్‌ని సాధించి టాప్ 10లో ఉన్న మూవీస్ ఏంటి? టు బి ఫ్రాంక్ ఈ లిస్ట్‌లో కనకొప్పుడు బాలీవుడ్ మూవీసే ఉండేవి. బట్ రోజులు గడిచే కొద్దీ మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో మూవీస్‌ని రిలీజ్ చేస్తూ ఈ బాలీవుడ్ మూవీస్‌ని డామినేట్ చేస్తున్నారు. నిజంగా ఈ లిస్ట్‌లో ఉన్న మన సౌత్ ఇండియన్ మూవీస్ యొక్క పొజిషన్ చూస్తుంటే మైండ్ పోతుంది. అయితే మైండ్ పోయేంత మూవీస్ ఏంటి? అండ్ అవి ఏ పొజిషన్‌లో ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మూవీ నెంబర్ 10 స్త్రీ 2 15 ఆగస్టు 2024న 149 మినిట్స్ రన్ టైమ్‌తో రిలీజ్ అయింది మూవీ. కామెడీ హర్రర్ మూవీగా హిందీ నుండి డబ్బై థియేటర్స్‌లోకి వచ్చింది. డైరెక్టర్ అమర్ కౌశిక్ గారి డైరెక్షన్‌లో రిలీజ్ అయిన ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్లు జంటగా నటించారు. 2024 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్‌తో వచ్చింది. అయితే ఈ మూవీ ఓపెనింగ్ డేలో 64.80 కోట్లని వసూలు చేసి డే 1లో ఎక్కువ కలెక్షన్స్ ని వసూలు చేసిన మూవీగా బాలీవుడ్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది. ఇక ఈ మూవీకి ఓవరాల్ గ్రాస్ కలెక్షన్స్ లో 851.8 కోట్ల రూపాయలని వసూలు చేసి టాప్ 10 పొజిషన్ లో ఉంది. మూవీ నెంబర్ 9 బజరంగి భాయిజాన్ 17 జూలై 2015న 159 మినిట్స్ రన్ టైమ్ తో రిలీజ్ అయింది మూవీ. కామెడీ డ్రామా ఫిల్మ్ గా హిందీ లాంగ్వేజ్ నుండి తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. హిందీలో రిలీజ్ అయిన మూవీ స్టోరీని కొన్ని మార్పులతో రాశారు డైరెక్టర్ విజయేందర్ ప్రసాద్ గారు. డైరెక్టర్ కబీర్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్లు మెయిన్ లీడ్స్ గా నటించారు. 2015న 75 కోట్ల బడ్జెట్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్ లో 858 కోట్లని వసూలు చేసి టాప్ 9 పొజిషన్ లో ఉంది. మూవీ నెంబర్ 8 యానిమల్ డిసెంబర్ 1, 2023న 3 అవర్స్ 21 మినిట్స్ రన్ టైమ్ తో రిలీజ్ అయింది మూవీ. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించారు. ఈ మూవీ స్టోరీ గురించి మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మాక్సిమం ఈ వీడియోని చూస్తున్న వాళ్ళలో 99% పీపుల్ ఈ మూవీని చూసే ఉంటారు. తండ్రి మీద ఉన్న ప్రేమని యాక్షన్ రూపంలో చూపించి టోటల్ టీఎఫ్ఐని ఒక ఊపు ఊపారు సందీప్ రెడ్డి వంగ. డైరెక్టర్ గా తన కెరియర్ లో కేవలం 3 మూవీసే వచ్చాయి అండ్ ఈ 3 మూవీస్ కూడా మంచి క్రేజ్ ని క్రియేట్ చేశాయి. ఈ మూవీలో హీరో ఎంట్రీస్ కి ఇచ్చిన బీజిఎంస్ ఈ మూవీని ఒక లెవెల్లో పెట్టాయి. నిజానికి ఈ మూవీలో ఉన్న సాంగ్స్ ని 10 మంది సింగర్స్ కి పైగానే కంపోజ్ చేశారు. ఇక ఈ మూవీలో రణబీర్ కపూర్ చేసిన పర్ఫార్మెన్స్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే పిచ్చ పీక్స్ అంతే. 100 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ లో 908 కోట్లని వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా టాప్ 8 పొజిషన్ లో ఉంది. మూవీ నెంబర్ 7 కల్కి 2898 ఏడి జూన్ 27, 2024న 181 మినిట్స్ రన్ టైమ్ తో డైరెక్టర్ నాగశ్విన్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయింది ఈ మూవీ. చిన్న చిన్న మూవీస్ అందించిన డైరెక్టర్ ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ మూవీని తీస్తున్నాడు అంటే హిట్ అవుతుందా లేదా ఫట్ అవుతుందా అనే డౌట్ ఆడియన్స్ కి అండ్ ఆ మూవీలో ఉన్న హీరో ఫ్యాన్స్ కి పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారుతుంది. ఇక ఈ కల్కి మూవీతో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఇదే జరిగింది. ఈ మూవీ రాకముందు నాగశ్విన్ కెరియర్ లో 100 కోట్లు దాటిన మూవీ ఒక్కటి కూడా లేదు. మరి ఎలాంటి డైరెక్టర్ తో పాన్ ఇండియా మూవీ అంటే కష్టమనే అన్నారు. బట్ ఎవరు ఊహించని విధంగా మంచి మంచి విజువల్స్ తో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి మంచి పాన్ ఇండియా హిట్ కొట్టారు డైరెక్టర్ నాగశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీక్ష అండ్ దీపిక మెయిన్ లీడ్స్ గా నటించారు ఈ మూవీలో. మాక్సిమం ఈ మూవీని చూడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. బ్లాక్ బస్టర్ మూవీనే మిస్ అవ్వట్లేదు. అలాంటిది సూపర్ బ్లాక్ బస్టర్ మూవీని ఎలా మిస్ అవుతారో చెప్పండి. వరల్డ్ వైడ్ గా 550 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయిన మూవీ గ్రాస్ కలెక్షన్స్ లో 1052 కోట్లని వసూలు చేసి 7th పొజిషన్ లో ఉంది. మూవీ నెంబర్ 6 పఠాన్ చాలా ఇయర్స్ తర్వాత బాలీవుడ్ ఈ మూవీతో మంచి కంబ్యాక్ నిచ్చిందనే చెప్పాలి. ఓపెనింగ్ డే నుంచే మంచి బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకుంది మూవీ. మన సౌత్ మూవీ లవర్స్ చాలా మందికి బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. మరి అలాంటిది ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఒకే మూవీతో వస్తే కనుల పండగలా ఉంటుంది మూవీ లవర్స్ కి. మంచి మంచి బీజిఎంస్ తో సాలిడ్ ఎంట్రీస్ ఇస్తూ ఈ మూవీని టాప్ లో పెట్టారు షారుఖ్ ఖాన్. 25 జనవరి 2023న 146 మినిట్స్ రన్ టైమ్ తో సిద్ధార్థ్ ఆనంద్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయింది ఈ మూవీ. 250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్ లో 1042.2 కోట్లని వసూలు చేసి టాప్ 6 పొజిషన్ లో ఉంది. ఇక ఇంత కలెక్షన్స్ ని తెచ్చుకున్న మూవీ ఏ టాక్ తో రన్ అవుతుందో స్పెషల్ గా చెప్పాలా? యాజ్ యూజువల్ బ్లాక్ బస్టర్ టాక్ తోనే రన్ అయింది.
మూవీ నెంబర్ 5 జవాన్ సెప్టెంబర్ 7, 2023న 169 మినిట్స్ రన్ టైంతో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా నయనతార గారి ఫ్యాన్స్ ఈ మూవీతో ఫుల్ సాటిస్ఫై అయ్యారు. తను ఇచ్చే ఒక్కో ఎంట్రీకి బ్యాక్గ్రౌండ్ లో స్క్రోల్ అయిన ఈ బీజిఎమ్స్ పిచ్చ హైలైట్ అని చెప్పాలి. షారుఖ్ ఖాన్ గారు డబుల్ రోల్ గా 2 క్యారెక్టర్ లో చేసి ఈ మూవీని టాప్ లో పెట్టారు. పైగా ఈ లేడీ గ్రూప్ ని యూనిక్ గా చూపించారు డైరెక్టర్. అట్లీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకునేలు మెయిన్ లీడ్స్ గా నటించారు. 300 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ లో 1167 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా రన్ అయింది. మూవీ నెంబర్ 4 కేజీఎఫ్ చాప్టర్ 2 14 ఏప్రిల్ 2022న 168 మినిట్స్ రన్ టైంతో రిలీజ్ అయింది మూవీ. కేజీఎఫ్ చాప్టర్ 1లో యష్ గారిని ఫుల్ హైప్ తో చూపించారు. మళ్ళీ ఆ రేంజ్ లో ప్రెజెంట్ చేయగలరా లేదా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. బట్ ఈ చాప్టర్ 2లో డబుల్ హైప్ ని చూపించి ఫుల్ క్రేజ్ ని క్రియేట్ చేశారు ప్రశాంత్ నీల్. డైలాగ్స్ అండ్ బీజిఎమ్స్ తో ఈ మూవీని టాప్ పొజిషన్ లో పెట్టారు ఈ మూవీ టీమ్. 100 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ లో 1176 కోట్లని వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా 4th పొజిషన్ లో ఉంది. మూవీ నెంబర్ 3 త్రిబుల్ ఆర్ 25 మార్చ్ 2022న 182 మినిట్స్ రన్ టైంతో రిలీజ్ అయింది మూవీ. మల్టీ స్టారర్ గా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ల కాంబోలో రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చింది మూవీ. స్టోరీ, డైలాగ్స్ అండ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే కీరవాణి గారు అందించిన మ్యూజిక్ ఈ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టింది. భీమాగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ పీక్స్ లెవెల్లో ఉంటుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్స్ తో పాటు ఆలియా భట్, అజయ్ దేవగన్ మెయిన్ లీడ్స్ గా నటించారు. 550 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లో 1250 కోట్లని వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా రన్ అయింది. మూవీ నెంబర్ 2 బాహుబలి 2 28 ఏప్రిల్ 2015న 171 మినిట్స్ రన్ టైంతో రిలీజ్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియాని షేక్ చేసింది ఈ మూవీ. 10 జూలై 2015 రిలీజ్ అయిన బాహుబలి 1కి సీక్వెల్ గా వచ్చిందని అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ రిలేషనే కాకుండా మూవీ రిలేషన్ కూడా ఉందని రాజమౌళి అండ్ కీరవాణి గారిని చూస్తుంటే తెలుస్తుంది. ఈ మూవీని కూడా తన మ్యూజిక్ తో టాప్ లో పెట్టి రాజమౌళి, కీరవాణిల బాండ్ ఏంటో చూపించారు. ఈ బాహుబలి 1కి వచ్చిన కలెక్షన్స్ తో ఎటువంటి రికార్డ్స్ ని క్రియేట్ చేసిందో ఈ బాహుబలి 2 ఆ కలెక్షన్స్ కి డబుల్ వసూలు చేసి ఆ రికార్డ్స్ ని తిరగరాసింది. 250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్ లో 1810 కోట్లని వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ టాక్ ని గెలుచుకుని టాప్ 2 పొజిషన్ లో ఉంది. మూవీ నెంబర్ 1 దంగల్ 23 డిసెంబర్ 2016న 163 మినిట్స్ రన్ టైంతో రిలీజ్ అయింది మూవీ. నిజానికి మూవీ టాప్ 1 పొజిషన్ లో ఉందని ఎవరికీ తెలియదు. మాక్సిమం అందరూ టాప్ 1 పొజిషన్ లో బాహుబలి 2నే ఉందని అనుకుంటున్నారు. బట్ ఈ బాహుబలిని మించి ఎక్కువ కలెక్షన్స్ ని వసూలు చేసి టాప్ 1 పొజిషన్ లో ఉంది దంగల్ మూవీ. నితిన్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో అమీర్ ఖాన్, సాక్షి తన్వర్, ఫాతిమా సనాలు మెయిన్ లీడ్స్ గా నటించారు. అలాగే హీరో అమీర్ ఖాన్ గారే ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా బాధ్యతలు వహించారు. 2015లో రిలీజ్ అయిన ఈ మూవీకి వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ తో దాదాపు 10కి పైగా అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ లో 1950 కోట్లని వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ ని గెలుచుకుని ఈ లిస్ట్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. సో చూసారు కదా ఆల్ ఓవర్ ఇండియాలో రిలీజ్ అయ్యి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 10 పొజిషన్ లో ఉన్న మూవీస్ ఏంటని. అండ్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే రాబోయే అల్లు అర్జున్ గారి పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ ఓజీ అండ్ ప్రభాస్ రాజాసాబ్ ఈ మూవీస్ తో ఈ హీరోస్ ఈ టాప్ 10 పొజిషన్ కి వస్తారా? ఒకవేళ వస్తే 1 to 10 ప్లేస్ లో ఏ పొజిషన్ లో వస్తారో కామెంట్ చేయండి. సో ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.